హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? పొలంలోనండి. అంటే మేము ఉండే ఊరి పక్కనే ఉంటుంది పొలం, ఫ్రెండ్ వాళ్ళది. అక్కడ మామిడికాయలు కొద్దామని వెళ్ళాను. చూస్తున్నారు, పెద్ద చెట్టు, చాలా కాయలు ఉన్నాయి దానికి. ఇంత దూరం నుంచి అయితే కనిపించట్లేదు, కానీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ మామిడికాయలు ఏం చేసామన్నది. అయితే నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఒక ఆకుకూరలు కనిపిస్తున్నాయి కదా, ఆ పొలంలో అయితే ఆకుకూర కాదండి, ఆ పొలంలో వేసింది టమాటా చెట్లు. అయితే మధ్యలో మొలిసినాయి చూడండి చిన్నగా. అవన్నీ కాదు, అది నేను పీకి చూపిస్తున్నాను చూడండి, చిన్న చిన్న చెట్లు. అవి నాకైతే తోటకూర అని చెప్పారు, కానీ ఇక్కడ ఏమంటారు నాకైతే ఐడియా లేదు. మా ఫ్రెండ్స్ అంటున్నాను కదా ఇక్కడ, వాళ్ళు కూడా నాతో తెలుగులోనే మాట్లాడుతున్నారు. నేను ఏమంటారని అడిగినా కూడా తోటకూరే అని చెప్పారు. నాకైతే మీకైతే ఏమన్నా తెలిస్తే చెప్పండి ఆకు పేరైతే. ఇది తోటకూరలానే ఉంది, కానీ అంతంత చిన్న చెట్లే ఉంటాయి, పెద్దవి అయితే అవ్వవు. నేను పీకి చూపించాను కదా, చిన్నగా ఉన్నాయి, ఆ సైజులోనే ఉంటాయి. అక్కడితోటి ఎండ్ అయిపోతాయి అన్నమాట. వాటికే సీడ్స్ కూడా ఉన్నాయి ఆ చిన్న చిన్న చెట్లకు కూడా. చూడండి, ఇంకా పీకి చూపిస్తున్నారు. వాళ్ళైతే ఇంకా చాలా తీసుకున్నారు, నేనైతే కొంచెమే పీకుతున్నాను అంటున్నాను కదా, వాళ్ళు పెరకటం అంటున్నారు. అవి కొన్ని చెట్లు పెరుక్కోండి అన్నట్టు మాట్లాడారు. నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు ఇట్లా పీకి చూపిస్తుంటే ఓహో పీకటాన్ని పెరకటం అంటారని అర్థమైపోయింది. తర్వాత కొంచెం అలవాటైపోయింది నాకు. నేను ఇంకా వేరే చెట్లు చూపిస్తున్నాను చూడండి. ఇవి తోటకూరలాగా ఉన్నాయి కదా, ఇవి మనం పిచ్చి తోటకూర, అట్లా నల్ల తోటకూర అట్లా అంటాము. ముందు నేను చూపించిన చెట్లు అయితే ఇలా లేవు, అవి షేప్ కూడా ఆకులు షేప్ వేరుగా ఉన్నాయి, చిన్న చిన్న చెట్లే వస్తాయి. ఇవి కూడా నేను తెచ్చిన ఇంటికి శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకుని, నేనైతే ఆకుల వరకే తీశాను వాటి నుంచి. మా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే వేర్లతో సహా వేసుకుంటారంటండి వాళ్ళైతే. మీరు విన్నది కరెక్టే. మేము పీక్కొచ్చిన వేర్లతో సహా చెట్టు మొత్తం పప్పులో పెట్టుకుంటారంట. ఆ పప్పునే సాంబార్గా చేసుకుంటారంట. ఫస్ట్ నేను కూడా విని కన్ఫ్యూజ్ అయిపోయాను. ఆకుకూర పెట్టింది, ఆకుకూరతోటి ఎట్లా చేస్తారు సాంబార్ అని. నేను తెచ్చి క్లీన్ చేసింది అయితే ఇంత వచ్చింది. నేను ఎలా చేశాను పప్పు చూపిస్తాను. మనం ఆకుకూర పప్పు ఎలా చేసుకుంటామో అలా చేశాను, కానీ తినేంత వరకు నాకు చూస్తుంటే భయంగానే అనిపిస్తుంది. దీన్ని ఫస్ట్ టైం కదా, వాళ్ళు ఎప్పుడూ చేస్తారట. కుక్కర్లో టీ గ్లాసు కందిపప్పు తీసుకున్నాను, కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే మేము ఇద్దరమే కదా అందుకని. దాన్ని 2 సార్లు కడిగేసి నెక్స్ట్ ఈ ఒలిసి పెట్టుకున్నాను కదా ఈ ఆకుని వేసేసి, చింతపండు, పసుపు, నేను ఒక టమాటాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకుని ఉంచుకున్నాను, అవి కూడా దీంట్లో వేసేద్దాం. తర్వాత వచ్చేసి కారం, ఆల్రెడీ నేను 4 పచ్చిమిరపకాయలు వేసాను దీంట్లో. కారం అయితే మాకు సరిపోదు, కొంచెం కారం ఎక్కువే తింటాము, కొంచెం కారం కూడా యాడ్ చేసి వాటర్ పోసి మూత పెట్టేసి 3 విజిల్స్ రానిచ్చాను. ఆవిరంతా పోయాక నేను దాంట్లోకి అప్పుడు సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం కలిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మీకు తెలిసిందే, తాలింపు వేసేసుకోవటం.
మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవటమే. నేనైతే జీలకర్ర అన్నీ వేసాక ఇంగువ కూడా వేసాను. స్మెల్ బాగుంటుంది పప్పులోకి. వేడివేడి అన్నంలోకి తోటకూర పప్పు రెడీ అయిపోయింది. తినేసి చూద్దాం. తిన్నాకైతే చాలా బాగుందండి. మీకు కూడా ఈ ఆకుకూర ఎక్కడైనా దొరికితే తెచ్చుకుని ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.